హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా, మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా దుమ్ము అయితే కొంచెం పట్టిండేలేండి ఇంట్లో, అందుకే అంత క్లీన్ చేస్తున్నాను. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఫ్యాన్ అంత గాలి వస్తలేదు. గలీజ్ ఏమైనా దుమ్ము ఏమైనా ఉంటుందేమో అని ఇంకా రాఘవేంద్ర తుడుస్తున్నాడు. దుమ్ము అయితే పట్టింది కొంచెము, అందుకనేసి ఇంకా మా ఇంటి ఆయన లేడు కదా, నైట్ అయితే చేస్తున్నాడు, ఇంకా రాలేదు. అందుకనేసి సండే అయితే ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాడు. ఇంక అట్లే నేను దుమ్మాను కొంచెం ఉంటే కొట్టుకుంటాను. వరండా వాకులు తీసింటాం కదా, అందుకే ఇంకా గలీజ్ అయితే వస్తూ ఉంటుంది లేండి. గాలికి దుమ్ము ఎక్కువ పడుతుంది మా ఇంట్లో, అందుకే దుమ్ము అయితే కొట్టుకుంటున్నాను. ఇంకా మ్యాగీ అయితే అయిపోయింది, మ్యాగీ అయితే చేసేసినాము, ఇంకా తింటా ఉన్నాం మేము. టిఫిన్కి వచ్చేసి మ్యాగీ చేసినాను లేండి, మా ఇంటి ఆయన లేడు కదా. ఇంకా బట్టలు అయితే వేసేసినాను, పిల్లోళ్ళు బ్యాగ్ కూడా వేసినాను. రావేంద్ర స్కూల్కి పోతాను అనేసి కదా, అందుకనేసి ఇంకా బట్టలన్నీ వేసేసి ఇంకా బ్యాగులన్నీ వేస్తాను. బట్టలు అయితే 3 తాడులు నిండిండే, ఇంక బండ్లన్నీ కడిగిండి, ఇంకా గూడ్లో అంతా తీసుకున్నా క్లీన్ చేసుకుని. ఇంకా మా ఇంటి ఆయన అయితే రాలేదులేండి, నైట్ చేస్తున్నాడు కదా. ఇంకా మేము టిఫిన్కి వచ్చేసి మ్యాగీ చేసుకొని తింటా ఉన్నాము. ఇంకా టిఫిన్కి ఒకటే కదా, ఇంకా భోజనం అన్నీ చేసినానంటే వేస్ట్ అయిపోతుంది. ఇంక మ్యాగీ అయితే మేము ముగ్గురు చేసుకొని తింటున్నాము. ఇంకా రాఘవేంద్ర నవ్వుతా ఉన్నాడు. ఇంకా వేస్తా పట్టుకో. ఇంకా అంగడికి పైన పోయి ఉంటాం లేండి, ఇంకా చికెన్ అన్నీ తీసుకొని వస్తున్నాయి. ఇంకా సైలోకి తినేకి తెచ్చినాను. రఘు బాయిలే ఇంకా కొన్నే లేండి తెచ్చింది సరుకులు అయితేనే. చికెన్ అయితే 1.5 కేజీ తీసుకున్నాను, అప్పుడే రేట్ ఎక్కువైపోయింది. శుక్రవారం తెచ్చింది 140 రూపాయలు, ఈరోజు అయితే ఇంకా 160 రూపాయలు అయ్యింది. ఇంకా 1.5 కేజీ అయితే తీసుకొస్తలేండి నేను. ఇంకా ఒక కాయ అయితే తీసుకొస్తే 7 కేజీలు పడేది, 180 రూపాయలు కేజీ. ఇంకా మా ఇంటైనా పిల్లోళ్ళు తిన్నిలే, ఎండాకాలం కదా ఇంకా అనేసి ఇంకా తెస్తా అంటాడులేండి మా ఇంటైనా. 1 కేజీ తేడు 7 కేజీలు పడింది రావేంద్ర. అది గుడ్డున్నట్టుంది, గుడ్డులాగా కనిపిస్తుంది నాకు. ఇంకా రండి ఫ్రెండ్స్, తొందరగా అయితే చికెన్ చేసేసి అన్నం చేసేసి కబాబ్ అయితే చేసేస్తాను. ఇంకా రావేంద్ర అయితే హోంవర్క్ ఎక్కువ ఉంది రాసేది. ఇంకా రేపటి నుంచి స్కూల్కి పోతున్నాడు రావేంద్ర, అందుకనేసి ఇంకా పొద్దుటి నుంచి రాస్తూనే ఉన్నాడు, రాసేవి ఎక్కువ ఉన్నాయి వానికి. ఇంకా సైలో అయితే నీళ్ళు పోసుకొని వచ్చి నిలుచుకొని ఉంది. ఇంకా నేను తొందరగా అయితే వంట చేసేస్తాను. మా ఇంటి ఆయన అన్నీ తెచ్చిచ్చేసి బయటకైతే పోయా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే చేస్తాను లేండి. వంట అయితే అయిపోయింది, ఇంకా అన్నం అయితే చేసేసినాను. ఇంకా అన్నం అయితే చేసేసినాను లేండి, అన్నం అయిపోయింది. ఇంకా చికెన్ సార్ అయితే అయ్యింది. ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి. ఇంకా బోన్ చేయాలా, బోన్ చేయలేదు. ఇంకా కాయ అయితే కోసినాను. ఇంకొచ్చేసి కబాబ్కి అయితే పెట్టినాను లేండి ఒక పక్క. ఇంకా కబాబ్కి అయితే కలుపుకున్నాను. ఇంకా తొందరగా అయితే చేసి తినేయాలా, కాసుకొని ఉండారు మా ఇంటి అయినాను మా రాఘవేంద్ర. ఆకలి అంట వాళ్ళకి, ఆకలి అవుతుందా? మా రాజేంద్ర ఫుల్ వెయిటింగ్లో ఉన్నాడు. మా సైలు ఏమో చేస్తా ఉంది కూర్చొని, ఎలక పిచ్చుక మా సైలు నాకు మా బాయ్ ఏమో ఇంత తీగా ఉంది, చక్కెర వేసినట్లుంది. 7 కేజీలు ఇది, 7 కేజీలు లేదు. బాగుంటాయి అంటే వాడేం చెప్తాండేది, బిస్కెట్ అది నీకు ఇచ్చే కదా, మెత్తగా అయిపోయింది ఇచ్చింది. అది మెత్తగా అయ్యాలిరా, అది ఉప్పు బిస్కెట్ తించుడు. ఇప్పుడు మెత్తగా ఉండాలి, నేను కుక్కరు మన్నట్లు కొడతాను. చూడండి ఫ్రెండ్స్,
ఎట్లా మాట్లాడతాడో వాళ్ళ చెల్లెల మీద చాడీ చెప్తాడు నా కొడుకు వాడు. ఇంకా వంట అయితే చేస్తాను, ఇంకా తొందరగా అయితే తినేయాలి. ఆ కాకలు అయితే ఫుల్గా అవుతాయి. టన్ నన్ను ఇచ్చేసేసినాను వంటల్లో నేను. ఇంకా పెరుగైతే వేసుకొని తాగేసినాంలేండి. చూడండి వాళ్ళకి వేసి ఇచ్చినాను, తాగేసినారు, నాకు చెప్పనే లేదు. ఇంకా బట్టలు అయితే అన్నీ మడిచేసినాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంక వంట అయితే అయిపోయింది. ఫుల్ ఆకలి అయితే అవుతుంది, తినాలి. ఇంకా చేసేసినాను కబాబు. రండి ఫ్రెండ్, మీకు వస్తాను కబాబు. కామెంట్ అయితే చేయండి ఎట్లుంది ఏమి అని. ఇంకా మీరు అందరూ చేసుకొని ఉంటారు లేండి. ఆ సండే అంటే ఇదే కదా ఉంటుంది మన ఇంట్లో. నాన్ వెజ్ చికెన్ కబాబ్, చికెన్ పేరువా, అన్నము, ఎర్రగడ్డలు, ఫిష్ ఫ్రై తేలేదు. ఫిష్ మా ఆయన అప్పుడే లాగిస్తున్నాడు, ఒకటి జంప్ చేసేస్తున్నాడు. చూడండి ఎంకలేస్తున్నాడు, తినేసి ఒకటి రాయండి. ఇంకా ఇదైతే సాయంత్రం లేండి, కొంచెం గ్రూప్ వాళ్ళు ఫోన్ చేసిండ్రి, ఏమో ఆన్లైన్లో పెడతా ఉంటారు అనేసి. ఇంకా అక్కడికైతే పోయి వచ్చింది. ఇంక అట్లే వచ్చేటప్పుడు ఆరెంజ్ పండు అయితే తీసుకొని వచ్చింది. ఇంకా అదే కోసుకొని తింటున్నాము. పిల్లలు అయితే సినిమా చూస్తున్నాడు. ఇంక ఇదైతే చాలా ఇష్టం, మా ఇంట్లో బాగా తింటారు. కేజీ వచ్చేసి 60 రూపాయలు 70 రూపాయలు చెప్పురి. 1.5 కేజీ తీసుకున్నాము. ఇంకా కలెంగరకాయ 200 పెట్టి తీసుకున్నాంలేండి. ఇంకా పిల్లలు బాగా తింటే చాలు అనిపిస్తుంది. అంతే, ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటాడు మా ఇంటి ఆయన. ఇంకా తెస్తా అంటాడు, సండే ఒక్కరే పుట్టాయి కదా తెచ్చిస్తాడు బాగా. ఇంకా రావేంద్ర అయితే చిల్లర్లు వేసుకున్నాడని మా ఇంటి ఆయన అల్లాడిచ్చి చూస్తున్నాడు లేండి. బ్యాగులు అయితే ఉతికేసినాను కదా, అందుకనేసి ఇంకా బ్యాగులు బుక్లన్నీ అట్లా తీసి పెట్టిండారు. మా ఇంటి ఆయన కూర్చొని ఉన్నాడు, అదే చెప్తాడు ఉండిలో ఎంత ఉందో డబ్బులు అనేసి.